పెళ్లి రోజు కానుకగా పిల్లలు కావాలంటున్న బాలు, సిగ్గు మొగ్గల్లో మీనా. ఇంతకు ఇలాంటి ఆలోచన బాలుకి ఎందుకు వచ్చింది? అసలు ఇప్పుడే నాకు పిల్లలు వద్దు అని చెప్పని అంటున్న బాలు సడన్ గా ఇలా ఎందుకు మాట్లాడాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా గుడి గంటలు రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీద బాలు మీనాల పెళ్లి రోజు వేడుక చాలా ఘనంగా జరిగింది. ఒక రకంగా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ మనస్సుల్లో బాలు మీనాల మీద ఉన్న అభిప్రాయాలను బయట పెట్టేశారు. రవి, శృతి, సత్యం వీళ్లు తప్ప, ఇంకా సుశీలమ్మ వీళ్లు తప్ప ఎవ్వరూ కూడా బాలు మీనా గురించి మంచిగా ఆలోచించిందే లేదు. ఎందుకంటే మనోజ్, రోహిణి, ప్రభావతి ఒక పార్టీ కదా, సో వాళ్ళ ముగ్గురు కూడా ఒకేలా మాట్లాడారు. మరి అలా మాట్లాడుతున్నటువంటి ప్రభావతి మాటలు చాలా బాధ కలిగించాయి ఇక బాలుకి. ఎందుకంటే వీడు పుట్టినప్పటి నుంచే నాకు ఇష్టం లేదు, ఇక ఇప్పుడు వాడి మీద నాకు అభిప్రాయమే ఉంటుంది, ఎందుకు నాకు అనవసరంగా నన్ను అడిగి బాధ పెడతారు అని చెప్పని అనగానే ఇక బాలు చాలా బాధపడతాడు. మీనా కూడా చాలా బాధపడుతుంది. ఒక వ్యక్తి గురించి, అందులోనూ మీ కన్న కొడుకు గురించి అభిప్రాయం చెప్పమని మిమ్మల్ని అడిగితే చాలా బాగా చెప్పారత్తయ్య అని అంటే, మనోజ్ గారి గురించి అడిగినా, రవి గారి గురించి అడిగినా నేను బాగానే చెప్పేదాన్ని. ఆఖరికి నా కూతురు మౌనిక గురించి అడిగినా నేను బాగానే చెప్పేదాన్ని. నా శత్రువు గురించి అడిగితే నేను ఎలా మంచిగా చెప్తాను అంటుంది. ఒక కన్న తల్లి కొడుకుని శత్రువు అనడం భూప్రపంచం మీద ఇదే మొదటిసారి అనుకుంటా, మొదటిగా వింటున్నామనుకుంటా అని చెప్పి కామాక్షి అంటుంది. దాంతో ఇక నువ్వేంటొదినా అనవసరంగా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు అంటే, లేనమ్మ లేకేడిస్తే ఉన్నమ్మ ఉండి ఏడ్చిందట. అలా నాకు పిల్లలు లేక నేను బాధపడుతుంటే పుట్టిన పిల్లల్ని ఒకే తీరున చూసుకోలేక నువ్వేడుస్తున్నావు వదినా అని చెప్పని అంటుంది. దాంతో ఇక మీనా ప్రభావతి సైలెంట్ అయిపోతుంది. ఇక అలా అయిపోయిన తర్వాత ఈలోపు సుశీలమ్మ మాట్లాడుతూ, బాలు అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. వాడి వ్యక్తిత్వం అన్నీ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే వాడు తప్పు చెయ్యడు, తప్పు చేస్తే అస్సలు ఒప్పుకోడు, వాళ్ళని నిలదీసి బయట పెట్టే వరకు ఊరుకోడు. కానీ అలాంటి బాలు ఒక విషయంలో సైలెంట్ అయిపోయాడు. అలాంటి బాలు ఒక విషయాన్ని బయట పెట్టకుండా తన గుండెల్లోనే ఇప్పటికీ అగ్నిలా దహిస్తున్న ఆ నిజం, తన జీవితాన్ని కాల్చేస్తున్నా, తన తల్లికి తనని దూరం చేస్తున్నా బయట పెట్టకుండా చాలా గొప్పగా తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నాడు అంటుంది. ఏంటత్తయ్య గారు చాలా గొప్పగా చెప్పేస్తున్నారు మీ మనవడి గురించి అనగానే, అదే ప్రభ, ఆ నిజం నీ గుండెని కాల్చేస్తుంది కాబట్టి దాన్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చెయ్యకు, ఎందుకంటే దానివల్ల నీకే నష్టం అని అంటుంది. దాంతో ఇక సత్యం సుశీలమ్మ వంక చూస్తూ ఉంటాడు. అలా చూస్తున్నటువంటి సత్యాన్ని చూసి, నాకంతా తెలుసురా అంటుంది సుశీలమ్మ. ఒక్కసారిగా బాలు కూడా షాక్ అయిపోతాడు. ఇక ఫంక్షన్ అంతా అయిపోయాక మౌనిక వాళ్ళు బయలుదేరి వెళ్లిపోతారు. ఇక సుశీలమ్మ దగ్గరికి సత్యం వచ్చి, అమ్మా నువ్వు మాట్లాడిందంతా విన్నాను, ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు, నీకేం తెలుసు అంటే, వాడు ఆ హత్య, అదే వాళ్ళ అన్నని నీళ్లల్లో తొయ్యలేదనే విషయం నాకు తెలుసు. మనోజ్ గాడిని కాపాడటానికి వాడు ఆ రోజున తను చెయ్యని తప్పుని ఒప్పుకుని వెళ్లాడు. మనోజ్ గాడు తన్ని తను కాపాడుకోవడానికి బాలు మీదకి నెట్టేసినా అది అబద్ధమని అరవకుండా తన తల్లికి ఒక్క కొడుకన్నా మిగలాలి అని చెప్పి వాడు జైలుకు వెళ్లాడు. ఈ విషయం నాకు తెలుసురా, నువ్వు వాడు మాట్లాడుకోవడం ఒకరోజు నేను విన్నాను. కానీ అంత గొప్ప బిడ్డ గురించి ప్రభావతి తెలుసుకోలేకపోవటం దాని దౌర్భాగ్యం అని అంటుంది. దాంతో ఇక సరే అమ్మా, నువ్వైతే బాలుకి ఈ విషయం గురించి ఎప్పుడు మాట్లాడుకు అని అంటే, ఇప్పటి వరకు మాట్లాడలేదు, ఇకపై కూడా మాట్లాడకపోతే రేపు వాడికి పిల్లలు పుట్టాక కూడా ఈ ప్రభావతి అలాగే ఉండి చస్తుందని ఈ రోజు మాట్లాడాను అంటుంది. ఇక అయిపోయాక వాళ్ళిద్దరి మాటలు బాలు వింటూ ఉంటాడు. ఈలోపు సుశీలమ్మ, ఒరేయ్ నాకు మునిమనవన్ని ఎత్తుకోవాలనుందిరా, అది కూడా బాలు పిల్లల్నే ఎత్తుకోవాలని కోరిక. ఆ భగవంతుడు ఎప్పుడు దయతలుస్తాడో ఏంటో, నేను ఈ కట్టె కాలిపోయేలోపు ఆ ఒక్క కోరిక తీరితే చాలరా సత్యం అంటుంది. నాకు మాత్రం మనవళ్లను మనవరాల్ని ఎత్తుకోవాలని లేదా అమ్మా, కాకపోతే పిల్లలు చిన్న వయసులో పెళ్లి చేసుకున్నారు, ఇక వాళ్ల జీవితాల్ని నేను తొందర పెట్టకూడదు, స్థిరపడాలి అని ఆగిపోయానంతే అని అంటాడు. ఇది విన్నటువంటి బాలుకి మనసు చాలా సంతోషంగా అనిపిస్తోంది. మా షీలా డార్లింగ్ ఈ రోజు వరకు నన్ను ఏమీ అడగలేదు, ఇప్పుడు కూడా నన్ను అడగకుండా మా నాన్నకి విషయం చెప్తోంది, కాబట్టి దీని గురించి మీనాతో డిస్కస్ చేయాలి అనుకుంటాడు. ఇక
ఫంక్షన్ అంతా అయిపోయింది, అందరూ ఇంటికి వెళ్ళిపోయారు కదా. సాయంత్రం భోజనాలు అయిపోయాక మీనా బాలు ఇద్దరు కూడా వాళ్ళకి ఒక గది ఇద్దామని చెప్పి ఇంట్లో అందరూ మాట్లాడుకుంటుంటే, మాకేమీ అవసరం లేదు, మేము పైన టెర్రస్ మీద పడుకుంటాం అంటాడు బాలు. ఎందుకు రాలా ఓపెన్ గా అంటాడు మనోజ్. నువ్వు అనుకుంటున్నట్టుగా అక్కడేం ఉండదులే, కంగారు పడకు అని అంటాడు. దాంతో రోహిణి నోరు మూసుకో, నీకెందుకు అని చెప్పి తిడుతుంది. ఇక పైకి వెళ్ళిన తర్వాత బాలు మీనా ఇద్దరూ కూర్చొని చాలాసేపు మాట్లాడుకుంటారు. అలా మాట్లాడుకునేటప్పుడు ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పారు కదా, వాటి గురించి డిస్కస్ చేసుకుంటారు. ఇంత జరిగినా మా అమ్మకు నా మీద కోపం తగ్గలేదు మీనా అంటాడు. మీ అమ్మగారికి మీ గురించి నిజం తెలిసిన రోజున ఖచ్చితంగా కోపం తగ్గిపోతుందండి అని అంటుంది. ఇక మీనా, నా గురించి ఏం నిజం తెలియాలంటావు అంటే, ఈరోజు బామ్మగారు చెప్పిన నిజమే అంటే, నీకు ఆ నిజం తెలుసా అంటాడు. ఎప్పుడో తెలుసు అంటుంది. అంటే నీ గురించి నీ దగ్గర నేను దాచిన ఆ ఒక్క విషయం కూడా నువ్వు తెలిసేసుకున్నావన్నమాట. ఆ ఒక్కటే మీనా నీ దగ్గర నేను దాచింది, ఎవరికి తెలియకూడదు అనుకున్నాను అంతే అని చెప్పని అంటాడు. నాకు తెలుసండి, లేకపోతే మీరే నాకు చెప్పేవాళ్ళు కదా. పర్వాలేదు, అయినా మీరేమైనా తప్పు చేశారా ఏంటి, మీ అమ్మ గురించేగా ఆలోచించారు అని అనగానే ఇక ఒక్కసారిగా బాలు అయితే మీనాతోటి, అది మా షీలా డార్లింగ్ ఇంకా మా నాన్న మాట్లాడుకోవటం నేను విన్నాను, వాళ్ళిద్దరూ ఒక విషయం గురించి డిస్కస్ చేసుకున్నారు అంటాడు. ఏంటా విషయం అనగానే, మా షీలా డార్లింగ్కేమో మునిమనవల్ని ఎత్తుకోవాలని ఉందంట, మా నాన్నకేమో మనవరాలను ఎత్తుకోవాలని ఉందంట, అందుకే ఆలోచిస్తున్నా మనవణ్ణిద్దామా మనవరాలనిద్దామా అని అంటాడు బాలు. ఎందుకు, ఇద్దరినీ కలిపిచ్చేయండి, పని అయిపోతుంది కదా అని మీనా అంటుంది. ఆ మాటలకు నాకేం ప్రాబ్లం లేదు, ఆ రోజు నాకొచ్చిన 4 పిల్లల కళ నెరవేరిందంటే మా నాన్నలాగా ఒకేసారి నేను 4 పిల్లల్ని కనేస్తాను అంటాడు బాలు. అలాంటి కోరికలేం పెట్టుకోకండిలే గాని 2 పిల్లలు చాలు, ఆ ఇద్దరు ఒకరు మగపిల్లాడు ఒకరు ఆడపిల్ల, ఇద్దరూ ఒకేసారి పుట్టినా ఇబ్బంది లేదు అంటుంది మీనా. ఇలా ఇద్దరూ మాట్లాడుకుని ఒక మాటకు వస్తారు, ఖచ్చితంగా వాళ్ల కోరిక నెరవేర్చాలని. ఎందుకంటే తన నాయనమ్మ తనని ఎంత గారాబంగా ఎంత ప్రేమగా పెంచిందో, తల్లి ప్రేమను కూడా ఆమె పంచి తల్లి ప్రేమను మరిపించిందో బాలుకి బాగా తెలుసు. బాలు మంచితనానికి, తన మనస్తత్వానికి, వ్యక్తిత్వానికి ఒక బిడ్డని బహుమతిగా ఇవ్వడం తప్ప తనేమీ చేయలేను కాబట్టి దానికి మీనా సరే అంటుంది. మరి వీళ్ళిద్దరూ తీసుకున్న ఈ నిర్ణయం రేపు వీళ్ల జీవితాల్ని ఎలాంటి మలుపులు తిప్పబోతోంది? మరి ఈ ప్రెగ్నెన్సీ వస్తే దాన్ని నిలుపుకోవటానికి వీరు ఎన్ని ఇబ్బందుల్ని ఫేస్ చేయాల్సి వస్తుంది? దానికి శత్రువులుగా ఎంతమంది ఇంట్లో ఉన్నారు? ఇవన్నీ కూడా మనం రాబోయే కథలో చూడబోతున్నాం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ని మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం, పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.